వెల్కమ్ టు ఏసీ రెడ్డి స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇప్పటి నుంచి ఏసీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో జరగబోయేటువంటి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఏ రోజు అయితే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామో ఆ రోజు సాయంత్రం ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏసీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో నిర్వహించినటువంటి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంది, అలాగే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అయితే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ నుంచి ఏ క్వశ్చన్ అడిగారంటే ఈ క్రింది వాణిలో సరికానిది ఏదో గుర్తించండి అని 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో సరికాని దానిని గుర్తించమన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అండి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎగ్జామ్లో అడగబోతున్నారు. కాబట్టి మనం కేవలం బిట్ వైజ్గా ఏదో ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చనింగ్ విధానం చదవకూడదు. పూర్తిగా సబ్జెక్టు పైన అవగాహన పెంచుకునే ఉద్దేశం కోసం చదివినప్పుడే ఇలాంటి క్వశ్చన్స్ వస్తే దానికి సంబంధించినటువంటి ఆన్సరింగ్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్రింది వాణిలో సరికానిది ఏది అని అడిగాడు. ఓకేనా, క్లియర్గా చూడండి. ఈ క్రింది వాణిలో సరికానిది ఏది అని అడిగారు. అందులో ఫస్ట్ ఆప్షన్ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి, ఫస్ట్ ఆప్షన్. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి, 1976 తర్వాత రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయి. ఓకే, తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు లేని జాబితా ఉమ్మడి జాబితా అంటున్నాడు. అలాగే 4వ ఆప్షన్ చూడండి, ఉమ్మడి జాబితాలో ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయని అన్నాడు. కాబట్టి ఇందులో మనకు సరికానిది ఏది గుర్తించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జిఎస్టీ పైన అవగాహన ఉండాలి. కాబట్టి చూడండి, జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీనిని ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో క్వశ్చన్ ఏమడిగాడు? జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఇందులో రాజ్యాంగంలో 3 రకాలైనటువంటి జాబితాలు ఉంటాయి. ఒకటి కేంద్ర జాబితా, రెండవది రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా. ఓకేనా, ఈ జాబితాలు ఎందుకోసం రూపొందించారు అంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య అధికారాన్ని పంపిణీ చేసేటువంటి ఉద్దేశం కొరకు ఈ యొక్క జాబితాలని రూపొందించడం జరిగింది. అయితే ఈ యొక్క జాబితాలను రాజ్యాంగంలో ఏ భాగంలో లేదా ఏ షెడ్యూల్లో పొందుపరిచారు అంటే 7వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అయితే 7వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ గురించి ఈ యొక్క 7వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ఈ యొక్క 7వ షెడ్యూల్లోనే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాను పొందుపరచడం జరిగింది. అయితే రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? మనకి 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. అలా అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో ఎటువంటి అంశాలు ఉంటాయంటే జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి అంశాలను ఈ యొక్క కేంద్ర జాబితాలో పొందుపరిచారు. అలా భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని అంశాలను ఇందులో పొందుపరిచారు అంటే 97 అంశాలని పొందుపరచడం జరిగింది. ఓకే, ఆ తదుపరి భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, అలాగే సవరణలు చేసిన తర్వాత మరొక 3 అంశాలని ఈ యొక్క కేంద్ర జాబితాలో పొందుపరచడం జరిగింది. దీంతో మొత్తం ఎన్ని అయినాయి కేంద్ర జాబితాలో అంశాలు అంటే 100 అంశాలు చేరడం జరిగింది. అయితే 101వ రాజ్యాంగ సవరణ అనేది చేయడం వలన 101వ రాజ్యాంగ సవరణ, ఈ యొక్క 101వ రాజ్యాంగ సవరణ అంటే ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి చేయడం జరిగింది. అలా 101వ రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర జాబితాలో ఉన్నటువంటి 2 అంశాలని తొలగించడం జరిగింది. ఓకేనా, కేంద్ర జాబితాలో ఉన్నటువంటి 2 అంశాలని
తొలగించడం జరిగింది. ఆ తొలగించిన అంశం ఎన్నోదంటే 92C అనేటువంటి అంశాలని తొలగించడం జరిగింది. అలా తొలగించిన తర్వాత ఎన్ని అంశాలు ఉన్నాయండి ప్రస్తుతం కేంద్ర జాబితాలో అంటే 98 అంశాలు ఉన్నాయి. ఓకేనా, ఎన్ని అంశాలు? 98 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో ఎన్ని 98 అంశాలు ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని అర్థమవుతుంది. అలాగే 1976 తర్వాత రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయన్నాడు. ఎన్ని అంశాలు ఉన్నాయన్నాడు? 66 అంశాలు ఉన్నాయన్నాడు. ఎప్పుడు? 1976 తర్వాత, అంటే ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో 66 అంశాలు ఉన్నాయని వాడు చెప్తున్నాడు. కాబట్టి చూడండి, భారత రాజ్యాంగంలో ఈ యొక్క రాష్ట్ర జాబితా దేని గురించి తెలియజేస్తుంది అంటే రాష్ట్రానికి సంబంధించిన ప్రాముఖ్యమున్న అంశాల గురించి తెలియజేసేదే రాష్ట్ర జాబితా. ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 66 అంశాలు ఉన్నాయి అంటున్నాడు. ఇది కరెక్టా కాదా అంటే చూద్దామండి. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క రాష్ట్ర జాబితాలో యాక్చువల్గా ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే 66 అంశాలు ఉన్నాయి. ఓకేనా, ఎన్ని అంశాలు? 66 అంశాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాలైనటువంటి రాజ్యాంగానికి మార్పులు చేర్పులు సవరణలు చేసిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఒక 5 అంశాలని ఉమ్మడి జాబితాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఉమ్మడి జాబితాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి 66 నుంచి 5 అంశాలను తొలగిస్తే ఎన్ని ఉంటాయండి? 61 అంశాలు ఉన్నాయి. అయితే 101వ రాజ్యాంగ సవరణ జిఎస్టీకి సంబంధించి సవరణలు అనేవి రాష్ట్ర జాబితాకి కూడా చేయడంతో ఇందులో నుంచి 2 అంశాలని తొలగించడం జరిగింది. ఓకేనా, 22 రకాలైనటువంటి అంశాలని తొలగించడం జరిగింది. ఇందులో తొలగించిన అంశాలు ఎన్నో అంటే 52వ అంశం అలాగే 55వ అంశాన్ని తొలగించడంతో ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో 59 అంశాలు కలవు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇందులో రాంగ్ ఏంటి? ఫస్ట్ది కరెక్టు, సెకండ్ది 66 అంశాలు కాదండి. ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య 59. ఆ తర్వాత జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు లేని జాబితా ఏది అంటే ఉమ్మడి జాబితా అండి. ఉమ్మడి జాబితాకి సంబంధించి ప్రస్తుతం అయితే 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో 52 అంశాలని ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఉమ్మడి జాబితాలో 52, కేంద్ర జాబితాలో 98, అలాగే రాష్ట్ర జాబితాలో ఒక 59 అంశాలు ఉన్నాయి. ఓకేనా, దీంతో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏందండి? తప్పుగా ఉన్నది 2వ అంశం అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో సేమ్ స్టేట్మెంట్ అండి, ఇందులో సరికానిది ఏది అని గుర్తించమన్నాడు. కాబట్టి క్రింది వాణిలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇందులో చూడండి, ఫస్ట్ దేశంలోని రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు, కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ ద్వారా మాత్రమే గుర్తింపు పొందినవి అంటున్నాడు. రెండవ ఆప్షన్ చూడండి, భారత రాజ్యాంగం మొత్తంలో రాజకీయ పార్టీ అనేది కేవలం 10వ షెడ్యూల్లో మాత్రమే పేర్కొనబడింది అంటున్నాడు. థర్డ్ ఆప్షన్, ఇందిరాగాంధీ కాలంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని భారత రాజ్యాంగంలో చేర్చారంటున్నాడు. అలాగే 4వ ఆప్షన్ చూడండి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో ఈ యొక్క సవరణలు చేయడం జరిగింది అంటున్నాడు. అయితే ఈ క్వశ్చన్లో అడిగింది ఏంటి? సరికానిది ఏది గుర్తించండి అంటున్నాడు. కాబట్టి మనకేం తెలియాలి? ఈ యొక్క 4 ఆప్షన్లో ఏది సరైందో తెలియాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏముంది? దేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు, కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ ద్వారా మాత్రమే గుర్తింపు పొందినవి. అంటే ఇది కరెక్టా కాదా అంటే ఈ యొక్క రాజకీయ పార్టీలు అనేవి
రాజకీయ పార్టీలు అనే ప్రస్తావన రాజ్యాంగంలో మొదట పేర్కొనబడలేదు. ఓకేనా, రాజ్యాంగంలో మొదట పేర్కొనబడలేదు. అయితే ఎప్పుడు ఈ యొక్క రాజకీయ పార్టీలు అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు అంటే 1951వ సంవత్సరంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది ఒకదాన్ని తీసుకురావడం జరిగిందండి. ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేదాన్ని ఒక చట్టాన్ని తీసుకొచ్చి సెక్షన్ 29 ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 29A ప్రకారం రాజకీయ పార్టీ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ సరైనది. ఏమని, రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైనవి కావు కానీ చట్టం ద్వారా చట్టబద్ధ సంస్థ అని అంటున్నాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ సరైనది. ఆ తదుపరి భారత రాజ్యాంగం మొత్తంలో రాజకీయ పార్టీ అనే పదం కేవలం 10వ షెడ్యూల్లో మాత్రమే పేర్కొనబడింది. ఇది స్టేట్మెంట్ బి సరైనదండి. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రస్తావన ఎన్నవ షెడ్యూల్లో ఉంది అంటే 10వ షెడ్యూల్లో ఉండడం జరిగింది. ఆ తదుపరి సి ఆప్షన్ చూడండి. ఇందిరాగాంధీ కాలంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచారంటున్నారు. కానీ ఈ యొక్క సి ఆప్షన్ అనేది రాంగ్ అండి. ఏంటి, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అంటే ఏంటో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలి. ఏంటి అంటే ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీల యొక్క విలువలు అనేవి క్రమంగా తగ్గుతూ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి మరుసటి రోజు మరో పార్టీలో కనిపిస్తున్నాడు. దీనివలన ప్రజల్లో కూడా నైతిక విలువలు కూడా ఈ యొక్క రాజకీయ పార్టీల పైన తగ్గుతూ రావడం జరుగుతుంది. ఈరోజు ఒక వ్యక్తిని ఈ పార్టీ ద్వారా మాత్రమే పని చేయగల సమర్థత ఉంది అని ఆ వ్యక్తిని ఆ పార్టీ నుంచి ఎన్నుకుంటే ఆ పార్టీ నుంచి ఎన్నుకున్న తర్వాత ఆ వ్యక్తి తన స్వలాభం కోసం మరొక పార్టీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీంతో రాజకీయాలలో నైతిక విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు ఎప్పుడైతే పార్టీ మారుతారో వాళ్ళ యొక్క పదవిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడాలి అని 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని 1985వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ అని గుర్తుంచుకోండి. అలాగే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో సవరణ చేశారంటున్నారు. ఇది డి ఆప్షన్ సరైనదండి. ఏంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాలంలో 2003వ సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సవరణ చేయడం జరిగింది. ఏంటి ఆ సవరణ ఎందుకోసం చేశారు అంటే 1985వ సంవత్సరం నాటికి 1985వ సంవత్సరంలో వచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల్లో పేర్కొన్నటువంటి అంశం ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి సభ్యులందరూ కలిసి దాదాపుగా 1/3 వంతు మంది 1/3 వంతు మంది సభ్యులు ఏదైనా పార్టీలో చేరినట్లయితే వారి యొక్క సభ్యత్వానికి ఎటువంటి వేటు పడే అవకాశం అనేది ఉండకపోయేది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/3 మంది ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ నుంచి ఎన్నికై వారు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకోండి 1/3 వంతు. కాబట్టి వీరికి సంబంధించి వేటు పడే అవకాశం లేదు. కానీ ఇలా దాదాపుగా వేరే పార్టీల వాళ్ళు వీళ్ళని ఆకర్షించడం మొదలైంది. కాబట్టి వాజ్పేయి గారు ఆలోచన ఏమని చేశారు అంటే 91వ రాజ్యాంగ సవరణను చేసి దాదాపుగా 2/3 వంతు మంది మాత్రమే వేరే పార్టీలో కనుక జాయిన్ అయితే మాత్రమే అప్పుడు వారికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు అని 2003వ సంవత్సరంలో ఒక సవరణ అనేది చేయడం జరిగింది. ఓకేనా, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే సి ఆప్షన్ అని గుర్తుంచుకోండి. అలాగే మూడోది క్వశ్చన్ చూడండి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి క్వశ్చనే. ఏంటి ఆ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అంటే ఇది కూడా స్టేట్మెంట్ రూపంలోనే క్వశ్చన్ అడిగాడు. కాబట్టి చూడండి థర్డ్ క్వశ్చన్కి సంబంధించి
ఈ క్రింది వాణిలో సరైనది గుర్తించండి అంటున్నాడు. కాబట్టి క్వశ్చన్ను క్లియర్గా చూడండి. సరైనదా సరికానిది అడుగుతున్నాడు. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే సరైనది గుర్తించండి అంటున్నాడు. సరైనది గుర్తించండి అంటున్నాడు. కాబట్టి చూడండి, ఫస్ట్ ఏంటి, ప్రజాప్రతినిధులు ఇతర రాజకీయ పార్టీలో చేరినప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది అంటున్నాడు. చూడండి, ఈరోజు ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి బి అనే పార్టీలో చేరినట్లయితే ఏ అనే పార్టీ నుంచే ఎన్నికవుతాడు. కానీ ఎన్నికైన తర్వాత స్వలాభం కోసం బి అనే పార్టీలో చేరినట్లయితే అతనికి ఒక పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది వర్తిస్తుంది. వర్తిస్తే ఏమవుతుంది, అతని యొక్క సభ్యత్వం అనేది రద్దవుతుంది, పదవి కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అని గుర్తుంచుకోండి. ఆ తదుపరి స్పీకర్ డిప్యూటీ స్పీకర్లకు సభాధిపతులుగా వ్యవహరించే సందర్భంలో పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వర్తించదు. ఓకేనా, ఇది కూడా సరైనదే. ఏ విధంగా సరైనది అంటే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లు అనేవారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటారు కాబట్టి వాళ్ళు పార్టీలకు రాజీనామా చేయడం జరుగుతుంది ఈ యొక్క స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులను స్వీకరించే సందర్భంలో. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లకి ఈ యొక్క ఫిరాయింపుల చట్టం అనేది వర్తించదు. అలాగే ఇందాక చెప్పినట్టే 2/3 మంది సభ్యులు గనక ఒక పార్టీలోని వ్యక్తులు ఇతర పార్టీలో విలీనం అయినప్పుడు వారికి యొక్క ఫిరాయింపుల చట్టం అనేది వర్తించదు. ఇది కూడా సరైనదే. ఇందాకనే చెప్పాం కదండి, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీలో ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళు 2/3 మంది టీఆర్ఎస్లో కనుక విలీనం అయితే ఈ యొక్క టీడీపీ పార్టీని టీఆర్ఎస్లో కనుక విలీనం అయితే వీరికి ఒక పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది వర్తించదు. ఓకేనా, అలా కాకుండా 1/3 మంది మాత్రమే టీడీపీ సభ్యులు టీఆర్ఎస్లో విలీనమైనట్లు ప్రకటిస్తే ఆ విలీనం అనేది చెల్లదు. అలాగే ఈ యొక్క టీడీపీ సభ్యుల యొక్క సభ్యత్వం కూడా రద్దవుతుంది. ఓకేనా, సి ఆప్షన్ కూడా సరైనదే. అలాగే డి ఆప్షన్, నామినేట్ సభ్యులు 6 నెలలలోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరిన ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఇది కూడా సరైనదే. ఓకేనా, ఇందులో ఆప్షన్ డి అనేది సరైనదే. ఏబిసిడి అన్నీ కూడా సరైనవే అని గుర్తుంచుకోండి. అలాగే 4వ క్వశ్చన్ చూడండి, ఇది చాలాసార్లు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి క్వశ్చన్. ఏంటి అంటే 8వ రాజ్యాంగ సవరణల వలన ఇటీవల కేంద్ర జాబితాలో అధికార విభజనలో మార్పు వచ్చింది అంటున్నాడు. ఇందాకనే చెప్పుకున్నాం కదా కేంద్ర జాబితా గురించి. కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఎన్ని అంశాలు ఉన్నాయి? 98 అంశాలు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 101వ రాజ్యాంగ సవరణ చేయకముందు అంశాల సంఖ్య 100 ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందులో ఉన్నటువంటి 92 అండ్ 92C అంశాలని తొలగించడంతో ప్రస్తుతం కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ 101వ రాజ్యాంగ సవరణ అని గుర్తుంచుకోండి. ఆప్షన్ డి అనేది ఆన్సర్ కరెక్ట్ అండి. ఓకేనా, అయితే ఈ యొక్క 101వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటున్నాం? జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని గుర్తుంచుకోండి. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2017 జూలై 1వ తేదీన అమల్లోకి రావడం జరిగింది. అయితే ఈ యొక్క జిఎస్టికి రూపకర్తగా ఎవరిని చెప్పుకుంటున్నాము అంటే అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ అండి. అరుణ్ జైట్లీ అని గుర్తుంచుకోండి. అలాగే జిఎస్టిని ఆమోదించినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి అస్సాం అండి. అస్సాం ముఖ్యమంత్రిగా అప్పటి సర్బానంద్ సోనోవాల్ ఉండడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఇతను. ఓకేనా, ఈ విధంగా ఆప్షన్ 4వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి డి అండి, 101వ రాజ్యాంగ సవరణ. అలాగే 4వ క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నాడు? 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003 ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చని భాష ఏది అంటున్నాడు. 8వ షెడ్యూల్లో యాక్చువల్గా మనకి 8వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది?
అధికార భాషల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నటువంటి భాషలు ఎన్ని? 22 ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాషల సంఖ్య. అయితే 1950 జనవరి 26 నాడు మనకి భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది అంటున్నాం. అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి భాషల సంఖ్య 14. 14 ఉండడం జరిగింది. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. అంటే అమల్లోకి వచ్చిన నుంచి ప్రస్తుతం వరకు దాదాపుగా 8 భాషలు అనేవి అదనంగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే అదనంగా చేర్చినటువంటి భాషలు ఎన్నవ భాష అంటే 2003లో 8వ షెడ్యూల్లో చేర్చని భాష ఏది అంటున్నాడు. కాబట్టి అందులో చేర్చిన భాషలు ఏవో తెలియస్తే చేర్చని భాష గురించి మనకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయవచ్చు. ఓకేనా? అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి భాషలు 14 అండి. 1967 సంవత్సరం 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 15వ భాషగా సింధీని చేర్చామండి. రాజ్యాంగంలో సింధీని చేర్చడం జరిగింది. ఆ తర్వాత 1992 సంవత్సరంలో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక 3 భాషలను చేర్చామండి. 16, 17, 18 భాషలుగా కొంకణి, మణిపూర్, నేపాల్ భాషలని ఎప్పుడు చేర్చాం? 1992 సంవత్సరంలో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇప్పుడు అండి మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? 2003 సంవత్సరం 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలను చేర్చడం జరిగిందండి. 4 భాషలని చేర్చడం జరిగింది. అవి ఏంటి అంటే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఇందులో మనకు ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? చేర్చని భాష అంటే బోడో చేర్చారు, డోగ్రీ చేర్చారు, మైథిలి చేర్చారు. చేర్చని భాష భోజ్పూర్ అండి. యాక్చువల్గా చేర్చిన భాష 24వ భాషగా సంతాలి చేర్చారు. కానీ ఇక్కడ మాత్రం అడిగింది చేర్చండి అడుగుతున్నాడు కాబట్టి ఈ పైన 3 చేర్చారు కాబట్టి చేర్చని భాషగా భోజ్పూర్ అని గుర్తుంచుకోండి. ఆన్సర్ డి. అలాగే 6వ క్వశ్చన్ చూడండి. షెడ్యూల్స్ పైన నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటున్నాడు. ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి రాష్ట్రాలండి. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఈ షెడ్యూల్స్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి అన్నా కూడా అధికారం అనేది ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకు మాత్రమే ఈ యొక్క అధికారం అనేది ఉంది. కాబట్టి ఆన్సర్ బి అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? ఆ తదుపరి 7వ క్వశ్చన్ అండి. ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా లేకుండా రాజ్యాంగం చేత గుర్తించబడిన భాష ఏది అంటున్నాడు. అంటే ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఈ 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా అధికార భాషగా లేనప్పటికీ ఆ యొక్క భాషను రాజ్యాంగం అనేది గుర్తించింది అంటున్నారు. అందులో ఆన్సర్ వచ్చేసి సింధీ భాష అండి. సింధీ భాష అండి 1967 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 15వ భాషగా భారత రాజ్యాంగం గుర్తించింది. ప్రస్తుతం సింధీ భాష అనేది ఏ రాష్ట్రం యొక్క అధికార భాష కాదండి. ఓకేనా? అయితే సింధీ భాషను ఎక్కువగా పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే 8వ క్వశ్చన్ చూడండి. 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తమిళనాడులో రిజర్వేషన్ల శాతం 69కి పెంచడం జరిగింది అంటున్నాడు. ఓకేనా? యాక్చువల్గా మీ అందరికీ ఈ క్వశ్చన్ చూసుడుతోటే ఒక డౌట్ రావచ్చండి. ఏంటి 69% వరకు రిజర్వేషన్లని భారతదేశంలో కల్పిస్తున్నారా అంటే లేదండి. కేవలం తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లని విద్య ఉద్యోగాలలో కల్పించడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో కేవలం 50% వరకు మాత్రమే రిజర్వేషన్లను కల్పించాలి అని ఒక రాజ్యాంగ నిబంధన ఉండడం జరిగింది. అలాంటి రాజ్యాంగ నిబంధనను అతిక్రమించి తమిళనాడులో
69% రిజర్వేషన్లని కల్పించడం జరిగింది తమిళనాడు గవర్నమెంట్. ఏంటి అంటే ఈ యొక్క ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో 69% రిజర్వేషన్లు కల్పించారు అంటే 76వ రాజ్యాంగ సవరణ ద్వారా అండి. 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 1994 సంవత్సరంలో ఈ యొక్క 76వ రాజ్యాంగ సవరణ ద్వారా 1994 సంవత్సరంలో తమిళనాడులో 69% రిజర్వేషన్లు పెంచడం జరిగింది. అలా రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఈ రిజర్వేషన్ల పైన ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ యొక్క కేసు అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. తమిళనాడులో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేసు ఏది అంటే ఐఆర్ కోహ్లవ్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఈ కేసులో ఏమని చెప్పారు అంటే 2007వ సంవత్సరంలో ఎప్పుడైతే రాజ్యాంగ మౌలిక లక్షణాన్ని ఈ యొక్క రిజర్వేషన్లు అనేవి 69% పెంచిన తర్వాత మౌలిక లక్షణం అనేది దెబ్బతింది. కాబట్టి ఎప్పుడైతే రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగ మౌలిక లక్షణం దెబ్బతింటుందో అప్పటి నుంచి అంటే 1973 తర్వాత రాజ్యాంగంలో యాక్చువల్గా ఈ యొక్క రిజర్వేషన్లను 69 వరకు పెంచిన తర్వాత ఏం చేశారంటే దీనిని 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఓకేనా. 9వ షెడ్యూల్ ఏంటి? భూ సంస్కరణలకు సంబంధించినటువంటి షెడ్యూల్. ఈ భూ సంస్కరణలని షెడ్యూల్లో చేర్చిన అంశాలని న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉండదు. అంటే ఈ యొక్క చట్టాలని ఇందులో చేర్చిన అంశాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎటువంటి ప్రశ్నించేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి రిజర్వేషన్లని తమిళనాడు రిజర్వేషన్లని 9వ షెడ్యూల్లో న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు పొందేలా ఈ యొక్క 9వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. అయితే 2007వ సంవత్సరం ఐఆర్ కోహ్లవ్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ కేసులో ఏమని చెప్పారు అంటే 1973 తర్వాత చేర్చినటువంటి ప్రతి అంశాన్ని 9వ షెడ్యూల్లో ఏ అంశాలైతే చేర్చారో ఆ యొక్క అంశాలన్నీ కూడా న్యాయ సమీక్షకు గురి అవుతాయి అని చెప్పడం జరిగింది. అలా 9వ షెడ్యూల్లో వివాదరహితంగా దాదాపుగా 30 అంశాలు రాక ఈ యొక్క న్యాయ సమీక్షను అతిక్రమించినట్టు ఉండడం జరిగిందని ఇటీవల సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది. ఓకేనా. ఆ తదుపరి 9వ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాష అయినప్పటికీ 2019 డిసెంబర్ వరకు ఒక్కసారిగా కూడా రాజ్యసభలో మాట్లాడని భాష ఏది అంటున్నాడు. ఓకేనా. భారత రాజ్యాంగం అనేది గుర్తించింది అయినప్పటికీ పార్లమెంట్లో ఒక సభ అయినటువంటి రాజ్యసభలో ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఆ భాషలో మాట్లాడలేదట. ఓకేనా. ఆ భాష ఏది అంటే సంతాలి అని గుర్తుంచుకోండి. సంతాలి అనేటువంటి దాన్ని గుర్తుంచుకోండి. ఈ యొక్క సంతాలి భాషను రాజ్యాంగం ఎప్పుడు గుర్తించింది? 2003వ సంవత్సరంలో గుర్తించింది అంటున్నాం. అయినప్పటికీ 2003వ సంవత్సరంలో గుర్తించిన సంతాలిని దాదాపుగా 16 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క సంతాలి భాషలో రాజ్యసభలో ఇప్పటివరకు ఒక్క సభ్యుడు కూడా ఆ యొక్క భాషలో మాట్లాడలేదు. కాబట్టి ఆన్సర్ ఏ అండి. 9వది ఆన్సర్ ఏ. అలాగే 10వ క్వశ్చన్ చూడండి. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండడానికి కారణమైనటువంటి సిద్ధాంతం ఏది అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి సాభృతత్వం అండి. ఆప్షన్ బి అండి. 10వ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. అలాగే మన దేశంలో 11th క్వశ్చన్ చూడండి. మన దేశంలోని భూభాగాన్ని విదేశాలకు ఇవ్వాలన్నా విదేశాల్లో ఉన్నటువంటి భూభాగాన్ని మన దేశంలో విలీనం చేసుకోవాలన్నా ఏ సిద్ధాంతం ప్రకారం చేయవచ్చు అంటే ఆప్షన్ ఏ అండి. సార్వసత్తాక. ఓకేనా. ఆప్షన్ ఏ వచ్చి సార్వసత్తాక. ఏంటి సార్వసత్తాక అంటే ఎప్పుడైతే భారతదేశం బ్రిటన్ దేశం నుంచి 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం పొందిందో అప్పుడే భారతదేశం అనేది సార్వసత్తాక దేశంగా అవతరించింది. అలా అవతరించినటువంటి భారతదేశానికి సంబంధించి అంతరంగిక వ్యవహారాలైన బహిర్గత వ్యవహారాలను కూడా ఇతరులు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు భారతదేశం అనేది
సార్వసత్తాక దేశంగా అవతరించింది. ఓకేనా, అంటే ఆప్షన్ ఏ అని గుర్తుంచుకోండి. అలాగే మన దేశం సామ్యవాద తరహా 12వ క్వశ్చన్ చూడండి. మన దేశం సామ్యవాద తరహా సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది ఎవరి ఆలోచన ప్రకారం? ఆ ఆలోచన ప్రకారం అనుగుణంగా సామ్యవాదం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు అంటే ఆన్సర్ ఇది కూడా డైరెక్ట్ అండి, జవహర్లాల్ నెహ్రూ అని గుర్తుంచుకోండి. జవహర్లాల్ నెహ్రూ యొక్క ప్రభావం ఆ రోజుల్లో భారత రాజ్యాంగం పైన అధిక ప్రభావం చూపడం జరిగింది. సామ్యవాదం అంటే ఏంటి అంటే అందరికీ కూడా సమన్యాయం జరగాలి అనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ గారు ఈ విధంగా ఉంది. రాజ్యాంగంలో కొన్ని అంశాలను చేర్చిన తర్వాత ప్రవేశిక యొక్క స్వరూపం ఏ విధంగా మారిందో నెక్స్ట్ క్వశ్చన్లో అడిగారండి. ఏంటి అంటే భారత ప్రభుత్వ స్వరూపం 1976 కంటే ముందు ఏ విధంగా ఉండేది అంటున్నాడు. అంటే ఆప్షన్ 13వ క్వశ్చన్ చూడండి. 1976 కన్నా ముందు భారత రాజ్యాంగ స్వరూపం అనేది ఏ విధంగా ఉంది అంటున్నారు. అంటే 1976 కంటే ముందు భారత స్వరూపం ఏ విధంగా ఉంది అంటే సార్వసత్తాక, ప్రజాస్వామ్య, అలాగే గణతంత్ర ఈ విధంగా భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి స్వరూపం అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు యొక్క రాజ్యాంగ ప్రవేశికకి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరణ చేసి 3 అంశాలని ప్రవేశికలో చేర్చడం జరిగింది. ఓకేనా, 3 అంశాలని ప్రవేశికలో చేర్చడం జరిగింది. ఒకటి వచ్చేసి సామ్యవాద, లౌకిక, సమగ్రత. ఈ యొక్క 3 అంశాలు అనేవి రాజ్యాంగంలో 1976లో చేర్చడం జరిగింది. అలా చేర్చిన తర్వాత భారత రాజ్యాంగ స్వరూపం ఏ విధంగా మారింది అంటే చూడండి, సార్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ విధంగా అండి ప్రస్తుతం భారత రాజ్యాంగం యొక్క ప్రవేశిక యొక్క స్వరూపం ఈ విధంగా ఉంది. సార్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ యొక్క ఆర్డర్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2లో 2016లో జరిగినటువంటి గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఓకేనా, క్లియర్గా చూడండి. ప్రస్తుత ప్రవేశిక యొక్క స్వరూపం సార్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అంటే ఆన్సర్ ఆప్షన్ బి అని గుర్తుంచుకోండి, 13వది. అలాగే 14వ క్వశ్చన్ చూడండి. ఏ భారత ప్రాచీన సూక్తి ఆధారంగా మన దేశం లౌకిక విధానాన్ని అనుసరిస్తుంది అంటున్నాడు. ఓకేనా, క్వశ్చన్ మరొకసారి చూడండి. ఏ భారత ప్రాచీన సూక్తి ఆధారంగా మన దేశం లౌకిక వాదాన్ని అనుసరిస్తుంది అంటే ఆప్షన్ ఏ అండి, కరెక్ట్ ఆన్సర్. యద్భావం తద్భవాలు, యద్భావం తద్భవంతు అనేదాన్ని ఆప్షన్ ఏ అని గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాణిలో సరి కానిది ఏది గుర్తించండి అంటున్నాడు. సరి కానిది ఏదో గుర్తించండి అంటున్నాడు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అండి చాలా వరకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. కాబట్టి ఆ విధంగా క్వశ్చన్ విధానం, క్వశ్చనింగ్ పేపర్ ఉంది. కాబట్టి మనం సబ్జెక్టుకు సంబంధించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అడుగుతున్నాడు, భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్య దేశం. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశం అనేది పరోక్ష ప్రజాస్వామ్య దేశం అంటున్నారు. ఇది సరైనదా కాదా అంటే ఇది సరైనదే. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత. అలాగే మన దేశంలో రీకాల్, రెఫరెండం, ప్లెబిసైట్ విధానాలను అనుసరించడం లేదు. ఇది కూడా సరైనదే. అలాగే ఆప్షన్ 2 కూడా సరైనదే. ఆప్షన్ 3 ఏంటి, డెమోక్రసీ అనే పదం డెమోస్ మరియు క్రేషి అనేటువంటి
లాటిన్ పదాల నుండి ఉద్భవించింది అంటున్నాడు. ఈ యొక్క ఆప్షన్ అనేది తర్వాత దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. తర్వాత 4వ చూడండి, 326వ అధికరణను అనుసరించి మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించారు అంటున్నారు. దీనికి సంబంధించి ఇది కూడా సరైనదే. అంటే ఇందులో సరికానిది ఏంటి? 3వది ఏంటి? అది డెమోక్రసీ అనే పదమాట డెమోస్, అలాగే క్రేసియా అనే లాటిన్ భాష పదాల నుండి ఉద్భవించింది అంటున్నాడు. కాబట్టి ఇది రాంగ్ అని, ఆప్షన్ 3 అనేది రాంగ్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే డెమోస్ అలాగే క్రేసియా అనేది లాటిన్ భాష పదం కాదండి, గ్రీక్ భాష పదం. గ్రీక్ భాష పదం అని గుర్తుంచుకోండి. అసలు డెమోస్ అంటే ఏంది? ప్రజలు. క్రేసియా అంటే పరిపాలన. ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనే డెమోక్రసీ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంది? ఫస్ట్ ఆప్షన్ ఏంది? భారతదేశం అనేది పరోక్ష ప్రజాస్వామ్య దేశం అండి. ఎందుకు పరోక్ష ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశంలో రీకాల్ అలాగే రెఫరెండం లాంటి విధానాలను అనుసరించడం లేదు. కాబట్టి ఈరోజు భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్య దేశం పరోక్ష ప్రజాస్వామ్యం అండి. అయితే ప్రజాస్వామ్యాన్ని కలిగినటువంటి అతిపెద్ద దేశం భారతదేశం అండి. అలాగే 2వ అతిపెద్ద దేశం అమెరికా అండి. కానీ మనది పరోక్ష ప్రజాస్వామ్య దేశం. అంటే ఏంటి అంటే ఈ రీకాల్ అలాగే రెఫరెండం లాంటి విధానాలని ఈరోజు భారతదేశం అనేది అనుసరించడం లేదు. అంటే రీకాల్ అంటే ఏంటో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలి. రీకాల్ అంటే ఏంటి అంటే ఈరోజు మనం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నుకున్న తర్వాత అతను మన యొక్క సమస్యలను పట్టించుకోకుండా మన యొక్క నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి అభివృద్ధి గురించి ఆలోచించకుండా అతను లోక్సభలో కానీ శాసనసభలో కానీ మన సమస్యల గురించి పట్టించుకోని సందర్భంలో అతనిని తొలగించే అటువంటి అధికారం కనుక మనకు ఉన్నట్లయితే దానినే రీకాల్ అని అంటున్నాం. అంటే మన చేతనే ఎన్నుకోబడి మన చేతనే తొలగించబడే అధికారం ఉండే అవకాశాన్ని రీకాల్ అని అంటున్నాం. కానీ భారతదేశంలో చూడండి, ప్రస్తుతం రీకాల్ విధానం అనేది ఉందా అండి? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎమ్మెల్యేనే చూడండి, మన ఎమ్మెల్యే మన నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేసేటువంటి చర్యలు చేపట్టనప్పుడు అతన్ని మనం తొలగిస్తున్నామా అంటే తొలగించడం లేదు. కాబట్టి భారతదేశంలో రీకాల్ సిస్టమ్ ఉందా? లేదు. ఓకేనా? అలాగే ఇంకోటి ఏంటండి రెఫరెండం. రెఫరెండం అంటే ఏంటి అంటే ప్రజాభిప్రాయ సేకరణ. ఏంటి ప్రజాభిప్రాయ సేకరణ అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? మన కోసం చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టాలు చేసేటప్పుడు ప్రజా అభివృద్ధి కోసం చట్టాలు చేసేటప్పుడు ప్రజల అభిప్రాయాలను అనుసరించి గనక చట్టాలను గనక చేస్తే దానిని రెఫరెండం అని అనడం జరుగుతుంది. ఆ విధంగా భారతదేశంలో ప్రస్తుతం ఉందా రెఫరెండం అంటే? లేదండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా జిఎస్టీ అనేది తీసుకురావడం జరిగిందండి. జిఎస్టీ అనేది మనల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడిగి అయితే చట్టం అయితే తీసుకురాలేదు కదా. కాబట్టి భారతదేశంలో రీకాల్ విధానం లేదు, అలాగే రెఫరెండ్ విధానం అనేది లేదు. కాబట్టి భారతదేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశమా పరోక్ష ప్రజాస్వామ్య దేశం అంటే పరోక్ష ప్రజాస్వామ్య దేశం అండి. ఏ దేశంలో అయితే రీకాల్ మరియు రెఫరెండం లాంటివి ఉంటాయో ఆ దేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంటే అవకాశం ఉంది. అలా ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశానికి ఉదాహరణ స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ అడుగుతున్నారు చాలా ఎగ్జామ్లో, కాబట్టి స్విట్జర్లాండ్ అని. అలాగే ఆప్షన్ డి చూడండి, 326వ అధికరణను అనుసరించి మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారికే ఓటు హక్కు కల్పించారన్నారు. ఇది సరైన ఆన్సరే. కానీ భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 నాడు అమల్లోకి వచ్చింది అంటున్నాం కదా. అమల్లోకి వచ్చినప్పుడు భారత పౌరులకి ఎన్ని సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించారు అంటే 21 సంవత్సరాలకి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. అయితే ఎప్పుడు ఈ యొక్క ఓటు హక్కు వయసును తగ్గించారు అంటే 1988వ సంవత్సరం
61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి భారత ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క ఓటింగ్ వయసుని తగ్గించడం జరిగింది. ఓకేనా. ఆ తదుపరి 16వ క్వశ్చన్ చూడండి. సౌభ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడంలో కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఓకేనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పదాన్ని చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ యొక్క అంబేద్కరే అండి రాజ్యాంగ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. అలాగే తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వారిలో ఎవరి అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అంటున్నాడు. రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని ఎవరు అంటున్నారు అంటే చూడండి, అన్నిట్లలో కూడా మహావీర్ త్యాగి అని ఆప్షన్ ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ఎవరు? మహావీర్ త్యాగి. మరొక వ్యక్తి ఈ మహావీర్ త్యాగి ఎవరు అంటే రాజ్యాంగ సభ్యుడు అండి. రాజ్యాంగ సభ్యుడు. మరొక వ్యక్తి కూడా కావాలి కాబట్టి మరొక వ్యక్తి ఎవరు అంటే గజేంద్ర గడ్కర్. గజేంద్ర గడ్కర్ అండి. ఈ వీరి యొక్క ఇద్దరి అభిప్రాయాల ప్రకారం రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తెలియజేస్తుందండి. అయితే ఎవరి అభిప్రాయాల ప్రకారం ఏ కేసు ప్రకారం రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అంటే 1960వ సంవత్సరంలో వచ్చినటువంటి బెరూబరి కేసులో రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తెలియజేయడం జరిగింది. ఆ తదుపరి వచ్చినటువంటి కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమని తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ క్వశ్చన్కు ఆన్సర్ ఏంది అంటే ఆప్షన్ ఏ అండి, మహావీర్ త్యాగి అలాగే గజేంద్ర గడ్కర్. అలాగే 18వ క్వశ్చన్ చూడండి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 ప్రకారం రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన పదాలు ఏవి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంతకుముందు క్వశ్చన్లోనే చేశాం కాబట్టి ఆప్షన్ డి అండి. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనేటువంటి 3 అంశాలని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం రాజ్యాంగ ప్రవేశికకు ఎన్నిసార్లు సవరణలు చేయడం జరిగిందంటే కేవలం ఒక్కసారి మాత్రమే సవరణ చేయగా, అలాగే భారత రాజ్యాంగానికి ఇప్పటివరకు 105 రాజ్యాంగ సవరణలని చేయడం జరిగింది. అలాగే 19వ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ ప్రవేశికను ఎవరి అభిప్రాయం ప్రకారం 4 కోణాల నుండి పరిశీలించవచ్చు అని అడుగుతున్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి జేఆర్ శివక్ అని గుర్తుంచుకోండి. అలాగే 20వ క్వశ్చన్ చూడండి. భారతదేశం అనేది గణతంత్ర దేశం అని ఎలా చెప్పవచ్చు అంటున్నాడు. డైరెక్ట్గా ఆన్సర్ చెప్తా అండి. భారతదేశం అనేది గణతంత్ర దేశం అని ఎలా చెప్తున్నావు అంటే భారతదేశంలో వంశపార్యపరంగా అధినేతలను ఎన్నుకునేటువంటి సాంప్రదాయం లేదండి. వంశపార్యపరం అనేటువంటి సాంప్రదాయం లేదు. భారత రాజ్యాంగ అధినేతని ఒక నిర్ణీత కాలానికి ఎన్నుకుంటున్నాం కాబట్టి ఈరోజు భారతదేశం ఒక గణతంత్ర దేశం. కాబట్టి ఆప్షన్ సి చూడండి, దేశాధినేత అయినటువంటి రాష్ట్రపతిని ఒక నిర్దిష్ట కాలానికి ఎన్నుకోబడుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రపతిని ఎన్ని సంవత్సరాలకు ఎన్నుకుంటున్నామండి? 5 సంవత్సరాలకి ఎన్నుకుంటున్నాం. కాబట్టి ఒక నిర్దిష్ట కాలానికైతే ఎన్నుకుంటున్నాం. అదే బ్రిటన్ చూడండి, అక్కడ వంశపార్యపరంగా అక్కడ ఉన్నటువంటి రాజు లేదా రాణి పరిపాలిస్తున్నారు. కానీ మన వంశపార్యపరంగా ఈరోజు భారత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ తదుపరి తన యొక్క కుమార్తెను రాష్ట్రపతి కావడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఇతను 5 సంవత్సరాల తర్వాత తన యొక్క పదవి విరమణ చెందుతాడు. కానీ బ్రిటన్ లాంటి దేశాల్లో ఆ విధంగా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఏ విధంగా అంటే వంశపార్యపరంగా అక్కడ అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే ఒక వ్యక్తి తన యొక్క పదవి బాధ్యతలను చేపడుతున్నారు. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనది. అలాగే రాజ్యాంగ 21st క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ ప్రవేశికని భారత జాతక చక్రంగా అభివర్ణించింది ఎవరు అంటే కేఎం మున్షి అని గుర్తుంచుకోండి. ఆప్షన్ బి.
ఆప్షన్ బి సరైనదండి. ఓకేనా. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి. లౌకికత్వం భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది అంటున్నాడు. ఏ కేసులో అంటే ఆప్షన్ బి అండి, ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1994. ఏంటి ఎస్ఆర్ బొమ్మాయి అంటే ఫస్ట్ భారతదేశం గురించి, భారతదేశం అనేది లౌకిక రాజ్యం అండి. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లౌకిక అనే పదాన్ని చేర్చలేదండి. అయినప్పటికీ కూడా భారతదేశంలో అధికారికంగా మతం అంటూ లేదండి. అయితే తనకు నచ్చిన పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మతం పైన కూడా వివక్ష చూపదు. కాబట్టి భారతదేశం అంటే లౌకిక రాజ్యం అండి. అయితే ఈ యొక్క లౌకిక అనే పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 23 చూడండి. రాజ్యాంగ ప్రవేశిక పైన ఏ దేశాల యొక్క విప్లవ ప్రభావం ఉంది అంటే అమెరికా దేశాన్ని యొక్క ప్రభావం ఉంది, అలాగే ఫ్రెంచ్ యొక్క ప్రభావం ఉంది, రష్యా దేశానికి సంబంధించినటువంటి ప్రభావం కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ ప్రవేశికపై ఉంది. కాబట్టి ఆన్సర్ డి సరైనదండి. పైవన్నీ కూడా సరైనవే. అలాగే 24వ క్వశ్చన్ చూడండి. లక్ష్యాలు ఆశయాలు తీర్మానానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అంటున్నాడు. సరికానిది గుర్తించండి అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ రాజ్యాంగ ప్రవేశికను లక్ష్యాలు ఆశయాలు తీర్మానాలు ఆధారంగా రూపొందించండ్రు అంటున్నాడు. ఓకేనా. ఇది సరైనదండి. భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగ ప్రవేశికను లక్ష్యాలు ఆశయాలు అనే తీర్మానం ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందిస్తే ఈ యొక్క ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు. కాబట్టి ఆప్షన్ ఏ సరైనదండి. ఈ యొక్క లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో డిసెంబర్ 13, 1946 డిసెంబర్ 13, 1946 సంవత్సరంలో ప్రవేశపెట్టారంటున్నారు. ఎవరు ప్రవేశపెట్టారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇది కూడా సరైనదే. ఆ తదుపరి ఆశయాలు తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ జనవరి 22, 1947 సంవత్సరంలో ఆమోదించింది అంటున్నాడు. ఇది కూడా సరైనదే అండి. ఓకేనా. రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది లక్ష్యాల ఆశయాల తీర్మానం అంటే జనవరి 22, 1947 అండి. అలాగే ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశంలో ఆమోదించింది అంటున్నాడు. డి ఆప్షన్ చూడండి, ఇది మాత్రం సరికానిది. ఓకేనా. చివరి క్వశ్చన్ చూడండి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఎన్ని సమావేశాలను ఏర్పాటు చేసుకుంది అంటే దాదాపుగా రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగాన్ని ఆమోదించడానికి దాదాపుగా 11 సమావేశాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపుగా 64 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. ఎంత ఖర్చు అయింది? 64 లక్షలు ఖర్చు అవ్వడం జరిగింది. అలాగే రాజ్యాంగ రచనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అండి. ఓకేనా. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అండి. అలాగే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీలు 22 కమిటీలు అండి. అందులో అతి ముఖ్యమైనది డ్రాఫ్టింగ్ కమిటీ అండి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండడం జరిగింది. ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య 1+6 అండి. అలాగే రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన కమిటీలో అతిపెద్ద కమిటీ సలహా సంఘం అండి. దానికి చైర్మన్గా వల్లభాయ్ పటేల్ గారు ఉండడం జరిగింది. అందులో సభ్యుల సంఖ్య 54+1 అండి. ఈ విధంగా 25 క్వశ్చన్కు సంబంధించి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలను కూడా నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా క్వశ్చనింగ్ విధానం అనేది రోజు రోజుకి మారిపోతుంది. కాబట్టి మనం ఎగ్జామ్లో బిట్ వైజ్గా ప్రాక్టీస్ చేయకుండా ఆ యొక్క సబ్జెక్టు పైన పూర్తిగా
జ్ఞానాన్ని పెంపొందించే విధంగా చదువుకుంటే క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినా, జతపరచడంలో ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా కూడా మనం చాలా ఈజీగా చేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.